వెల్కమ్ టు డయల్ న్యూస్ స్పెషల్ డిబేట్. నిండు అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ చిరంజీవిని టార్గెట్ చేస్తూ వాడినటువంటి పరుష పదజాలం అత్యంత అవమానకరంగా ఉంది అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిరంజీవి అభిమానులను ఒక తాటిపైకి తీసుకొస్తుంది. అయితే చిరంజీవిపై కావాలని దుష్ప్రచారం చేసేందుకే నందమూరి బాలకృష్ణ పనిగట్టుకొని అలా మాట్లాడారు అనే వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి పత్రికా ప్రకటన విడుదల చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ కానీ నాగేంద్ర బాబు కానీ ఎందుకు మాట్లాడటం లేదు అనేటువంటి మరో ప్రశ్న కూడా చిరంజీవి అభిమానులు వెంటాడి వేధిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు చిరంజీవి యువత ఏమనుకుంటుంది, ఏం కావాలని కోరుకుంటుంది అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షులు ఏడిద బాబీ గారితో మాట్లాడదాం. బాబీ గారు నమస్తే. నమస్తే బాబీ గారు, మీరు ఆంధ్రప్రదేశ్ చిరంజీవి యువత అనేటువంటి దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రైట్? అవును సార్, అవును సార్, అవును సార్. యా, చిరంజీవిని ఎంతో ప్రేమిస్తారు, చిరంజీవిని ఎంతో ఆరాధనా భావంతో చూస్తారు. ఏంటి ఫస్ట్ మిగతా విషయాలపై మాట్లాడబోయే ముందు అసెంబ్లీ సాక్షిగా నందమూరి బాలకృష్ణ కామెంట్లను ఎలా స్పందిస్తారు, ఎలా తీసుకుంటారు? 100% అది తప్పుగా భావిస్తానండి. అది ఇవ్వాలనే కాదు, మాకు అనేక రకాలుగా అనేక సందర్భాల్లో అది మాకు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తుంది ఆయన వ్యాఖ్యలు. ఇవాళ అసెంబ్లీలోనే కాదండి, మొన్న ఆయన పద్మభూషణ్ వచ్చినప్పుడు అనంతపురంలో ఒక సభ జరిగింది. ఆ రోజు కూడా ఇండైరెక్ట్ గా చిరంజీవి గారిని కామెంట్ చేశారు ఆయన. ఆ రోజు కూడా మేము చాలా చాలా బాధపడ్డామండి. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఆయన కోసం మేము ఆలోచిస్తూ ఇన్ని రోజులు ఆగుతా వస్తున్నాం అండి. ఎందుకంటే ఆయన ఉన్నత లక్ష్యాలతో రాష్ట్రం బాగుండాలి, జగన్ లాంటి వారు కిందకి దింపాలనే ఉద్దేశంతో ఆయన ఒక పొత్తు అనే అంశాన్ని ముందుకు తీసుకెళ్లి 3 పార్టీలు కలిపి మొన్న విజయవంతంగా ఆంధ్రప్రదేశ్ లో గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేశారండి. అలాంటి గొప్ప వ్యక్తి గొప్ప ఆలోచనలకి మేము కూడా ఆయన అభిమానులుగా, మెగా అభిమానులుగా ఆయన ఆలోచనలకు మేము ముందు ఉండాలని, సరే మాకు ఎంత బాధ వచ్చినా ఎంత పెయిన్ ఉన్నా లోపల మేము నవ్వుతూనే ఉన్నామండి. కాకపోతే నేను అసెంబ్లీలో అంతమంది ఎమ్మెల్యేలు అందరూ ఉండగా వాడు వీడు అని సంబోధించి మనం మామూలుగా చిన్న వ్యక్తినే మేము సార్ బాగున్నారా, ఎలా ఉన్నారండి అని గౌరవిస్తూ ఉంటాం మనం చిన్న చిన్న వ్యక్తుల్ని. అంత పెద్ద గొప్ప వ్యక్తి చిరంజీవి గారు అనే అతను ఎప్పుడో 1978లో ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఈ రోజు ఎంతో మంది కోట్ల మందికి, ఈ రోజు ఇండస్ట్రీలో మీరు తీసుకోండి, ఓ డైరెక్టర్ అవ్వచ్చు, ఓ హీరో అవ్వచ్చు, ఓ టెక్నీషియన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఓ రైటర్ అవ్వచ్చు, వచ్చే వాళ్ళలో 99% మంది స్ఫూర్తి చిరంజీవి గారండి. మాలాంటి వాళ్ళకి కాదండి, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తి చిరంజీవి గారు. ఓన్లీ ఇండస్ట్రీలోనే కాదు, ప్రతి రంగంలోనే పైకి వద్దాం అనుకుని కష్టపడి పైకి వద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి గొప్ప స్ఫూర్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి గొప్ప వ్యక్తిని వాడు వీడు అని సంబోధించడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదండి. ఆయన ఒక నటుడిగా ఉన్నారు, ఒక పెద్ద ఎన్టీ రామారావు గారి తనయుడిగా ఉన్నాడు. కానీ సమాజంలో ఎలా ప్రవర్తించాలి, నేను నా వయసులో చాలా చిన్న ఉండే నేను, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే సమాజంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా మాట్లాడాలి అనేది ముందుగా చూసుకోవాలి. ఆయన ఫస్ట్ నుంచి అంతే, అమ్మాయిలు కడుపులు చేయాలంటాడు, ఏ మాట్లాడుతుంటాడు, సంబంధం లేని మాటలు అందరిని అభిమానులు కొట్టేస్తూ ఉంటాడు, ఏ చేస్తూ ఉంటాడు. మన సమాజంలో ఎలా ప్రవర్తించాలనేది చాలా ముఖ్యం అండి. మరి ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నారు ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఆయన పెద్ద వ్యక్తి, పెద్ద హీరో కానీ కాదంటలేదు. కాకపోతే ఏంటంటే ఎవరైనా సరే అంత గొప్ప వ్యక్తులైనా అవతల వారిని బాధపరిచి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే హక్కు ఎవరికి లేదండి ఈ సమాజంలో. అది తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. సందర్భం వచ్చినప్పుడల్లా లేకపోతే సందర్భం లేనప్పుడల్లా కూడా చిరంజీవిని బాలకృష్ణ టార్గెట్ చేస్తూ ఉంటారు. చిరంజీవికి వస్తున్నటువంటి ఇమేజ్, ఆదరణ, టాలీవుడ్ లో చిరంజీవిని ఒక పెద్ద వ్యక్తిగా పెట్టడం బాలకృష్ణకు నచ్చలేదు అనేటువంటి ఒక వ్యాఖ్య ఉంది. ఒప్పుకుంటారా మీరు దీన్ని? 100% తెలిసిపోతుంది కదండి. మొన్న కామినేని శ్రీనివాస్ గారు ఏమన్నారు, చిరంజీవి గారు మా ఇనిషియేషన్ తీసుకున్నా అన్నారు. అంతమించి ఆయన ఏమన్నా గట్టిగా మాట్లాడారు, పోనీ ఇనిషియేషన్ దాన్ని ఆ వాక్యాన్ని అనేక అర్థాలు తీసుకోవచ్చు మనం. పదాలు అనేక పదాలు తీసుకోవచ్చు దానికి. వెంటనే లేచిపోయి ఎవరు ఇనిషియేషన్ తీసుకుని ఎవరు తీసుకున్నాడంటే దానికి అర్థం ఏముందని అంటే క్రెడిట్ ఇవ్వడం ఇష్టం లేదు. అది కాక ఆ పేరు తెలిస్తేనే ఆయనకి చాలా ఇబ్బంది అనుకుంటా. ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవి అనే పేరు రిజల్ట్లో కూడా ఆయనకి ఇబ్బంది అనుకుంటా. ఐ థింక్ నేను అనుకోవడం గత 45 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీని ఏది పారేస్తున్నారు కదండి, ఏలుతున్నారు కదండి ఇండస్ట్రీని. అందుకనే ఆయనకి ఇబ్బంది అనుకుంటా. నిద్రలో కూడా ఆ పేరు వినలేడేమో అని నా అభిప్రాయం అండి. మొన్న అసెంబ్లీ చూసిన తర్వాత ఏమనిపించిందంటే నిరంతరం ఆయన చిరంజీవి అనే పేరు వింటేనే ఆయనకి భయం అనుకుంటా అండి. ఎందుకంటే ఒక సామాన్యుడిగా వచ్చి ఇండస్ట్రీని, తెలుగు సినీ ప్రపంచాన్ని మొగటం లేని మహారాజుగా వెళ్తున్నాడు కదండి, అది ఇబ్బంది అండి, అంత మించి ఇంకేం కాదండి. కానీ ఇలాంటి వివాదాలు ఎప్పుడు వచ్చినా కూడా మా ఇద్దరికి అన్నదమ్ముల బంధం, మాది సోదర భావం,
బయట మీరు అనుకున్నట్టుగా ఏం లేదు అని చెప్పి కవరప్ చేసుకుంటూ వస్తారు చిరంజీవి గారు. ఇది కూడా పెద్దరికంలో భాగమేనా, ఆ- లేకపోతే? ఆ- ఆ- ఆయన అందరికీ అంతే కదండి. ఆయన ఎవరిని ఏమన్నా జీవిత రాజశేఖర్ ఏమన్నా సరే వాళ్ళు మళ్ళీ కష్టం వస్తే ఆయన అలా స్పందిస్తూ ఉంటాడు. అది ఆయన గొప్ప వ్యక్తిత్వం అండి. అదే కదండి ఆయన గొప్ప గొప్ప వ్యక్తిత్వం. ఆయన ఎవరు వచ్చినా సరే, ఆయన తిట్టినోళ్ళు వెళ్ళినా సరే ఆయన సాదరభావంతో స్వాగతం పలుకుతాడు. అదే ఆయన గొప్ప లక్షణం, గొప్ప వ్యక్తిత్వం. అందుకే ఈ రోజు మాలాంటి ఎంతో మంది అభిమానులు, మీరు ప్రత్యేకించి చెప్పాలంటే అభిమానులు, సినీ అభిమానులుగా ఉండే మమ్మల్ని ఒక సామాజిక కార్యకర్తలుగా తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. మేమేమి ఇప్పుడు సినిమా అభిమానం అంటే ఓజీ రిలీజ్ అయింది కదా అని ఏదో ఆ సినిమా వచ్చిన రోజు హంగామా చేస్తాము, కానీ నిరంతరం మేము సమాజంలో ఉపయోగపడే రక్తదానం, నేత్రదానం, ఆక్సిజన్ బ్యాంక్ అవచ్చు, అనేక అనేక ప్రాబ్లమ్స్ కి వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది ఉంటే మేము ముందుకెళ్లే ఆ వ్యక్తిత్వాన్ని, ఆ ఆలోచన విధాన్ని మాలో క్రియేట్ చేసిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారండి. అలాంటి వ్యక్తి కోసం మాట్లాడితే ఈ రోజు ఆయన తక్కువ అయ్యాడు తప్ప చిరంజీవి గారు ఇంకా 10 రెట్లు పెరిగారండి. ఇంకా పెరుగుతూనే ఉంటాడండి ఆయన. అసెంబ్లీ సాక్షిగా అసలు ఈ దుమారానికి కారణమైన వ్యక్తి కామినేని శ్రీనివాస్. ఆ ప్రస్తావన తీసుకొచ్చిన తర్వాత దాన్ని కొనసాగించి ఇంత రచ్చ లేపిన వ్యక్తి నందమూరి బాలకృష్ణ. తెలుగు రాష్ట్రాల్లో ఇంత హాట్ టాపిక్ అయిన తర్వాత అదే అసెంబ్లీ సాక్షిగా నా వ్యాఖ్యలు అపార్థాలకు దారితీశాయి, నా వ్యాఖ్యలని అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించండి అని సాక్షాత్తు కామినేని శ్రీనివాసే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారికి విన్నవించుకున్నారు అంటే ప్రజలుందా? భయపడ్డారా? భయపెట్టుంటారా? అంతే కదండి. ఎందుకంటే మరి ఆ రాజకీయాల భాగంగా వాళ్ళందరూ, మరి వారికే తెలియాలి వారి పరిస్థితులు ఏంటి అనేది, వెనకాల ఏం జరుగుతుంది అనేది వాళ్ళకే తెలియాలి. ఉమ్, మరి ఇంత దుమారం రేగుతున్నా ఎంత అంటే ఇప్పుడు అభిమానులు కూడా ఏంటనేది, ఎందుకంటే మేము అందరూ కూడా జనసేన, చిరంజీవి గారి అభిమానులతో పాటు మేము అందరూ జనసేన కార్యకర్తలం. మేమందరూ జనసేన పార్టీ కోసం పనిచేసే వ్యక్తులు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని ఎంత అభిమానిస్తాం, వాళ్ళ తమ్ముడు నాగేంద్ర బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, రామ్ చరణ్ గారిని, ఇంట్లో ప్రతి ఒక్కరిని అభిమానిస్తూ ఉంటాం. ఉమ్. ఇప్పుడేమో పొత్తులో భాగంగా రెండు పార్టీలు కలిపి ఉన్నాయి. మనం ఎలా స్పందించాలో ఏంటో, మా బాధను ఎలా వ్యక్తపరచాలో ప్రతి సందర్భంలోని దీనికి ఖచ్చితంగా పులి స్టాప్ అయితే రావాలని నేను కోరుకుంటున్నాను పర్సనల్ గా అయితే. ఎందుకంటే ప్రతి సందర్భంలో అంత గొప్ప వ్యక్తుల్ని కించపరిచే విధంగా ప్రవర్తించడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదండి. అది అనంతపురం వేదికగా మాత్రమే కాకుండా ఇంకొన్ని సందర్భాల్లో, కొన్ని ఇంటర్వ్యూ సందర్భాల్లో ఒక మాటలో చెప్పుకోవాలంటే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్పి ప్రతిసారి రెచ్చగొట్టేటువంటి నందమూరి అంటే బాలకృష్ణ గారికి ఇంకెప్పుడు పెట్టగలరు ఫుల్ స్టాప్ మీరు? అంటే ప్రతిసారి ఇలా అంటూ ఉంటే పోతూ ఉంటారా? అంటే నాకు తెలిసి ఏంటంటే ఆయన, అంటే నేను నాకు అనిపించింది ఏంటంటే ఆయన అప్పట్లో నా చిన్నతనంలో ఆయిత్య 369 అనే సినిమా యాక్ట్ చేశారండి. ఆయన ఆయిత్య 369 అనే సినిమాలో ఆయన ఆ మన అది టైం మెషిన్ లో భాగంగానా? ఆ టైం మినిషన్ లో భాగంగా శ్రీకృష్ణ దేవరాయల క్యారెక్టర్ ఒకటి వేశారండి ఆయన. ఉమ్, నాకు తెలిసి అక్కడ స్ట్రక్ అయిపోయాడండి ఆయన. అక్కడ స్ట్రక్ అయిపోయాడు ఆయన. ఐ థింక్ ఏంటంటే నేను శ్రీకృష్ణ దేవరాయల లాగా ఆయన ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడ స్ట్రక్ అయిపోయాడండి. అప్పుడు సినిమా యాక్ట్ చేసినప్పుడు ఆయన ఉమ్. దైవాంత సంబూతుల్లాగా ప్రపంచంలో అందరికి అతీతంగానే ఏదో ఫీల్ అవుతూ ఉంటాడేమో, నాకు తెలియదు. అందరినీ ఇష్టం వచ్చిన తక్కువ చేసి మాట్లాడడం, నా బ్లడ్ వేరు, మా బ్లీడ్ వేరు. సమాజంలో ఎవరి గుర్తింపు, ఎవరి గౌరవం వాళ్ళకి ఉంటుందండి. సమాజంలో వాళ్ళు కష్టపడిన దాన్ని బట్టి వాళ్ళకి గౌరవం దక్కుతూ ఉంటుంది. అందులో ఎగ్జాంపుల్ చిరంజీవి గారు అవ్వచ్చు, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు సమాజంలో. చిన్న స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళిన వ్యక్తులు. వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతే తప్ప నేను నా బ్లడ్, నా బ్రీడ్ ఇలా ఐ థింక్ ఆయన ఆయిత్య 369 లో శ్రీకృష్ణ దేవరాయలు క్యారెక్టర్ దగ్గర స్టక్ అయిపోయినట్టుగా ఉన్నాడు అక్కడే. ఆయన సమాజానికి, సమాజ శ్రేయస్కి, సమాజానికి చాలా దూరంగా ఆలోచన విధానం అలా ఉండిపోయింది. అందుకని ఆయన నేను దైవాంత సంబూతిని, నేను చాలా గొప్పవాడిని అని ఫీల్ అవుతూ ఉంటాడేమో అని ఐ థింక్ నా ఫీలింగ్ అండి అది. ఓకే, ఒకవేళ నిజంగా నందమూరి బాలకృష్ణ అదే ఫీలింగ్ అయితే ఇది వాస్తవం నాయన, వాస్తవంలోకి తీసుకొచ్చి చూపిస్తామని చెప్పి అంటారా మీ ఫ్యాన్స్, చిరంజీవి అభిమానులు తీసుకురాగలరా? ఖచ్చితంగా మేము అందరూ కూడా అదే ఆలోచన ఉందండి. రేపు మీటింగ్ జరగబోతుంది. మేమందరూ కూడా అదే ఆలోచన విధానంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక పులి స్టాప్ వచ్చే విధంగా మేము అందరూ కృషి చేయాలని ఆల్రెడీ చర్చిస్తున్నాం. రేపు హైదరాబాద్ లో మీటింగ్ కూడా జరగబోతుంది. దీనికి అనుగుణంగా రేపు పొద్దున ఎలా ముందుకెళ్ళాలి ఏంటి ఆ కార్యాచరణ కూడా మేము డిసైడ్ చేసి ఖచ్చితంగా ముందుకెళ్లే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామండి. మిమ్మల్ని రెచ్చగొట్టాలి అనేటువంటి ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. ఎందుకంటే నేను ఫ్యాన్ వార్లకి వాటికి వీటికి పూర్తిగా వ్యతిరేకం బాబీ గారు. కానీ ఇప్పుడున్న సార్ పరిస్థితుల్లో ఒక ప్రశ్న మీ ముందు ఉంచుతాను. జూనియర్ చెప్పండి ఎన్టీఆర్ సార్. ని అనంతపురం జిల్లా రూరల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అత్యంత దారుణంగా బూతులతో విమర్శిస్తే ఓ కాల్ రికార్డింగ్ బయటపడితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఒక తాటి మీదకు తీసుకొచ్చి వార్నింగ్ ఇచ్చి ఆందోళనలు చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్పారు ఆ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. గడిచి 3 రోజులు అవుతోంది.
మీరు ఇంకా కార్యాచరణ దగ్గర, మీరు ఇంకా మీటింగ్ దగ్గర, లేకపోతే ఇంకా మేము తడాకా చూపిస్తాం, మేము ఏంటి ఆలోచిస్తుంటున్నాం అనుకుంటే ఏమనుకోవాలి? అంటే ఏం లేదు సార్, ఒకటే కారణం దీనికి. అక్కడ కళ్యాణ్ గారు ఉన్నత ఆలోచనలతో రాష్ట్ర శ్రేయస్సు కోసం ఒక అలయన్స్ అనేది అక్కడ ఆల్రెడీ బేస్ అయ్యి ఉందండి. మేము ఉమ్, ఎలా పడితే అలా రియాక్ట్ అవ్వడానికి అక్కడ మాకు లేవు ఆ అవకాశాలు. మేము ఎట్లా తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడానికి కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం వస్తుంది. అదే ఇప్పుడు అలయన్స్ లేదనుకోండి, ఉమ్, జనసేన సపరేట్ గా ఉండి ఈ పార్టీకి మీకు ఈ పార్టీకే రాష్ట్ర వ్యాప్తంగా ఓ రేంజ్ లో ఉండేది. బట్ ఆల్రెడీ అలయన్స్ లో పార్టీ ఉంది, అక్కడ నడుస్తుంది, కలిపి గవర్నమెంట్ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మేము ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలన్నా మాకు కూడా ఆలోచించి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే ఆలోచిస్తున్నాం తప్ప వేరే ఆలోచన ఏం లేదండి. మెగా అభిమానులు చాలా కోపంగా ఉన్నారు ఈ విషయంలో. ఎట్టి పరిస్థితుల్లో కూడా మా అభిమాన సంఘ ఆర్గనైజేషన్ లో ఉండే వ్యక్తులు కాదండి. నేను ఇప్పుడు ఆర్గనైజేషన్ లో ఉన్న వ్యక్తి. ఉమ్. నేను కోపడడం వేరు. కింద స్థాయిలో ప్రతి అభిమాని, ప్రతి మనిషి, ఈ రోజు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారండి. ఎందుకంటే చిరంజీవి గారు అనేది అభిమానులకు ఒక్కడికే సంబంధించిన మనిషి కాదండి. ప్రతి వాడు ఆరాధించే వ్యక్తి. చిరంజీవి గారు అని ఇష్టపడినోడు తెలుగువాడు ఎవడో ఉండండి నాకు తెలిసిందిగా. అంత గొప్ప వ్యక్తి చిరంజీవి గారిని, లక్ష్యాలని, చిరంజీవి ఒక పైకి రావాలంటే ఎలా ఉండాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చిరంజీవి గారు. అలాంటి వ్యక్తిని అలాంటి మాట అన్నప్పుడు ఖచ్చితంగా అభిమానులు అవ్వచ్చు, ప్రజల్లో అవ్వచ్చు, ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది ఈ కామెంట్స్ మీద. ఖచ్చితంగా ప్రజలే భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికి సమాధానం ఇస్తారని నేను అనుకోను. నా పర్సనల్ గా చెప్తా, ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం తీవ్రంగా వెళ్ళిపోయిందండి ఈ విషయం మాత్రం. ఇష్టం వచ్చిన పదే పదే అగౌరవంగా మాట్లాడుతున్నారనే విషయాన్ని ప్రజలు అసలు యాక్సెప్ట్ చేసే విధంగా లేరు. నేను ఎందుకంటే ఈ 3 రోజుల నుంచి ఉమ్, ప్రజల్లో స్పందన చూస్తుంటే చాలా వ్యతిరేకంగా ఉందండి. అది ఉమ్. ఖచ్చితంగా ఇది చాలా వ్యతిరేకత. అది ఆయన నష్టపరచడమే. ఆ పార్టీ కావచ్చు, వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, నష్టపరచడం తప్ప దానివల్ల పైసా ఉపయోగం కూడా లేదు. అది బాలకృష్ణ గారు తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిదండి. బాబీ గారు, ఓ ముఖ్యమైన 3 ప్రశ్నలతో ముగిస్తాను. ఈ ప్రశ్నలు చాలా ఇబ్బంది పెడతాయి. మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇవి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను మాత్రమే కాకుండా కొన్ని ఆరోపణలు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. మొదటి ప్రశ్న: చిరంజీవి మీద ఈగ వాలనివ్వను, మా అన్నయ్య అంటే మా ప్రాణం అని చెప్పుకునేటువంటి నాగేంద్ర బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, ఇంకా మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఇంతవరకు ఎక్కడా స్పందించలేదు. చిరంజీవి మా ప్రాణం, చిరంజీవి మా భవిష్యత్తు అని చెప్పుకునేటువంటి సామాన్య అభిమాని నుంచి మీలాంటి వాళ్ళు వరకు మొత్తం అంతా కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి మిగతా వాటి నుంచి క్షమాపణ అడుగుతున్నారు. అంటే ఏంటి? మీరు కొట్టుకొని చావాలి, వాళ్ళు మాత్రం ప్రశాంతంగా మౌనంగా ఉండి సినిమా చూస్తుంటారా? అలా అని లేదండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు నాగేంద్ర బాబు గారి గురించి చెప్పాలన్నా, కళ్యాణ్ గారి గురించి చెప్పాలన్నా, హ్మ్. వాళ్ళు అన్నయ్యని ఒక మాట అంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే పరిస్థితి ఉండదండి. మీరు గత ఏమైంది? మూడు ఎన్నో రోజులు సందర్భాలు. అవుతుంది. 3 రోజులు అవుతుంది. నేను చెప్పేది ఎక్కడున్నారో నేను తెలియదు, చెప్తే ఏం చేస్తున్నారో తెలియదు, ఒక ట్వీట్ లేదు, ఒక ప్రకటన లేదు. మళ్ళీ అన్నయ్య ఏమనంటే వస్తుందండి. ఊరుకోరని చెప్పి మీరు చెప్తున్నారు. లేదు లేదు, ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. బట్ అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు, ఉన్నత ఆలోచనలతో ఉన్నప్పుడు ఖచ్చితంగా స్పందన ఖచ్చితంగా లేట్ అవుద్దండి. ఎందుకంటే ఒక ఉన్నత ఆలోచనతో ఒక కళ్యాణ్ గారు ఈ రోజు సామాన్య చిరంజీవి గారి తమ్ముడు ఒకడే కాదండి. ఆయన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రంలో కేంద్రంలో కూడా కీలక పాత్ర పోషించే ఒక గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి కంగారు పడి ఇప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడినంతగా కంగారు పడి మాట్లాడే వ్యక్తి కాదు. ఆయన ఆలోచన విధానం వేరు. ఇంత అంటే చిల్లర ఆలోచనలు మనిషిని కలిగిన మనిషి కాదు. మన కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచన ఉన్న వ్యక్తి, గొప్ప ఉన్నత లక్ష్యాలు ఉన్న వ్యక్తి, భవిష్యత్తులో చాలా భారతదేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారండి. ఇక్కడే నా రెండవ అలాంటి ప్రశ్న వ్యక్తి ఉంచుతాను. ఇక్కడే నా రెండవ ప్రశ్న ఉంచుతాను. ఒకసారి ఇక్కడే నా రెండవ చెప్పండి. ప్రశ్న, దానికి కూడా మీరు సమాధానం చెప్తారు కానీ బాబు గారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, నిజమే పవన్ కళ్యాణ్ మంచి ఆవేశపరుడు, ఆలోచనాపరుడు, సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు. అండ్ బై ద సేమ్ వే నాగబాబు గారు కూడా. ఇది ఒక కాయిన్ కి ఒక వైపు. రెండో వైపు ఏమనుకుంటున్నారంటే, బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించాలి అంటే అక్కడ చంద్రబాబు ఉన్నారు, కూటమి ఉంది, ఏ మాత్రం కూడా స్పందిస్తే లేనిపోని చికాకులు ఎందుకు వస్తాయి, ఫ్యాన్ వార్ వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు, తర్వాత సైలెంట్ అయిపోతారు అనేటువంటి ఉద్దేశంతో అదే కామినేని గారితో అసెంబ్లీలో నా వ్యాఖ్యలు తొలగించమని చెప్పి అడిగారు అనేటువంటిది ఒక ఆరోపణ. మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీకి భయపడుతుందా? చంద్రబాబు ఫ్యామిలీకి భయపడుతుందా? మీరు చెప్పండి. భయపడ్డాలు కట్ట కాదండి. ఖచ్చితంగా ఇక్కడ ఒక గవర్నమెంట్, ఒక ప్రభుత్వం రన్ అవుతుంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఒక ప్రభుత్వాన్ని రన్ చేసేటప్పుడు, ఒక పార్టీని రన్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చాలా రెస్పాన్సిబిలిటీ ఉందండి.
ఏదో ఇప్పుడు నేను మాట్లాడినట్టు అలా ఈజీగా మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు నాగేంద్ర బాబు గారు కూడా ఆ పార్టీలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళిద్దరికి వాళ్ళు రియాక్ట్ అవ్వడానికి, వాళ్ళు స్పందించడానికి అనేక ఇబ్బందులు ఉంటాయి. అనేక దానికి సమయం అనుగుణంగా వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా స్పందిస్తారు. ఖచ్చితంగా సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఎట్లా రియాక్ట్ అవ్వాలనేది ఖచ్చితంగా రియాక్ట్ అవుతారండి. ఎందుకంటే ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అది మీరు ఆలోచించండి. ఎవరైనా ఈ సందర్భంగా నేను ప్రతి అభిమానికి చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి. ఇలాంటి సమయాలను అధిగమించినప్పుడే వాళ్ళ నాయకత్వ ప్రతిమ అనేది బయట పెడతా ఉంటుంది. ప్రతిభ అనేది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మేము ఎక్కడో అభిమానులు చెప్పాలంటే వాళ్ళ సొంత అన్నదమ్ములు. ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్యని వాళ్ళంటే వాళ్ళకి కోపం లేకుండా ఎందుకుంటుంది. అందులోకి చిరంజీవి గారు అనే వ్యక్తి ఎంతో కష్టపడి ఈ రోజు ఈ సామ్రాజ్యాన్ని, ఈ కుటుంబాన్ని నిర్మించారు. ఆయన బేస్ చేసుకుని ఈ రోజు అందరూ పైకి వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ కృతజ్ఞత లేకుండా ఉండదండి. బట్ ఇప్పుడున్న సందర్భం, సమయం అనుగుణంగా వాళ్ళు స్పందిస్తారు ఖచ్చితంగా. నాకు వారందరి గురించి తెలుసు. ఖచ్చితంగా వారి ఆలోచన విధానం కూడా, వాళ్ళు ఎలా ఉంటారు, వారి ఆలోచన విధానం కూడా నాకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు అన్నయ్యని మాట అంటే ఊరుకునే మనుషులు అయితే మాత్రం కాదండి. ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ ఎట్ ఆల్ లీస్ట్, బాబీ గారు, చిరంజీవి గారికి సంఘ సంస్కర్త, మానవతావాదిగా ఎంత పేరుందో పచ్చి అవకాశవాది అనేటువంటి ముద్ర విమర్శకులు కూడా విమర్శిస్తున్నారు. దానికి మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. దానికి ముందు చిరంజీవి గారిని అవకాశవాది అంటే మీరు ఒప్పుకుంటారా? అవకాశవాది అంటే ఎందుకు ఒప్పుకుంటారండి? అవకాశవాది ఎందుకు అవుతారండి? ఆయన ఏ విషయంలో ఆయన ఖచ్చితంగా ఆయన కష్టపడి ఇంతవరకు వచ్చి ఎంతో మంది ఇప్పుడున్న యంగ్ హీరోస్, మీరు ఎవరినైనా అవ్వచ్చు, మహేష్ గారిని అవ్వచ్చు, ఎన్టీఆర్ అవ్వచ్చు, ప్రభాస్ గారిని అవ్వచ్చు, ఎవరిని ఏ హీరో సినిమా హిట్ అయినా ఫస్ట్ కాల్ చేసి వాళ్ళ ఇంటికి బొకే పంపించి వాళ్ళని ప్రోత్సహించే గొప్ప మనసు చిరంజీవి గారిది. ఇంత పెద్ద హీరోలనే కాదు, చిన్న చిన్న వ్యక్తులు, కార్తికేయ అవ్వచ్చు, సత్యదేవ్ అవ్వచ్చు, కొత్త డైరెక్టర్లు అవ్వచ్చు, ఎవరినైనా ప్రోత్సహించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి చిరంజీవి గారు. ఇవన్నీ కూడా రకరకాలు మాట్లాడుతూ ఉంటారండి రాజకీయాల్లో వచ్చినప్పుడు కానీ. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మాట్లాడుతుంటారు. ఎందుకు చిరంజీవి గారిని అవకాశవాది అనాల్సి వస్తుంది అనేటువంటిది వాళ్ళకు ఉదాహరణ చూపిస్తున్నారు. దానికి ముందు మీరు నాకు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఇంటికి పిలిచి అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చిరంజీవి గారిని అవమానించారు, జగన్ కావాలనే చిరంజీవితో పదే పదే దండాలు పెట్టించుకున్నారు, ఇది అవమానం అని అప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నో సభల్లో చెప్పారు. ఒప్పుకుంటారా మీరు చిరంజీవిని ఇంటికి పిలిచి అవమానించారు అని? ఖచ్చితంగా ఒప్పుకుంటానండి నేనైతే. ఎందుకంటే ఆ వీడియో ఇప్పుడు ఆ లోపల ఏం జరిగిందో మన ఎవరికి తెలియదండి. మీకు తెలియదు, నాకు తెలియదు, ప్రపంచానికి తెలియదు. ఆ వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముందండి అక్కడ? ఆ వీడియో రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు కదండి. నిజంగా జగన్ గారు చిరంజీవిని అవమానించారు. 100% ఆ వీడియో రిలీజ్ చేసి అవమానించారు నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ గనక నిజంగా అవమానించి ఉంటే చిరంజీవి 2 రోజుల క్రితం ప్రకటన రిలీజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి నన్ను సాధారణంగా ఆహ్వానించారు, అవమానించలేదు అని ఆయనే పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. రెండవది, నిజమే, చిరంజీవి గారు చెప్పింది నిజమే, ఆ రోజు నేను కూడా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరిని అవమానించలేదు అని చెప్పి ఆర్ నారాయణ మూర్తి కూడా చెప్పారు. దీన్ని ఎలా సమర్థిస్తారు? చిరంజీవి గారు అవమానించారు అనడానికి అక్కడ అవమానించడం అంటే బయటికి గెంటేయడం అలాంటివి కాదు కదండి. ఆ వీడియో రిలీజ్ చేయకూడదు. ఆ వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరికి, ఓ అభిమానిగా నాకు అనేక మంది మా అభిమానులు అందరూ కూడా ఆ రోజు రియాక్షన్ నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ వీడియో రిలీజ్ చేయడం ద్వారా ఆయన అవమానించారు తప్ప అక్కడ లోపలికి రావడం లేదా కూర్చోబెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం లేదా అది కాదు కదండి అవమానించడం అంటే. ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది చెప్పండి? ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది? వాళ్ళు రిలీజ్ చేయగా వచ్చింది ఆ వీడియో. ముఖ్యమంత్రితో భేటీ అయిన తర్వాత ఇప్పుడు సామాన్య కార్యకర్త వెళ్లి ముఖ్యమంత్రిని కలుసుకొని ఒక ఫోటో దిగితేనే సీఎంఓ ఆఫీస్ మొత్తం ఫోటోస్ రిలీజ్ చేస్తుంది. అలాంటిది టాలీవుడ్ పెద్దలు మొత్తం అంతా వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకున్నప్పుడు ఆ వీడియోస్ రిలీజెస్ కావా? ఆ వీడియో కూడా పూర్తిగా రిలీజ్ చేయలేదండి. అది మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. వీడియో రిలీజ్ చేసినటువంటి పూర్తి వీడియోని కట్ చేసి పేస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి చిరంజీవి పదే పదే దండాలు పెడుతున్నట్టు అవమానించారు, క్రియేట్ చేశారని చెప్పి పోసాన కృష్ణమూర్తి ఎన్నో సార్లు చెప్పారు. నిన్న కూడా ఆర్ నారాయణమూర్తి దాన్ని ఓకే చెప్పారు. దానికి ఏమంటారు? అదే నా వీడియోని కూడా పూర్తిగా రిలీజ్ చేయలేదండి. వాళ్ళకి అనుగుణంగా రిలీజ్ చేశారు. అది వాళ్ళకి ప్లస్ అవుద్ది అనుకున్నారు కదా, ప్లస్ అవుద్ది అనుకున్నారు. అంటే ఒక చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఆయనకి దండం పెడితే ఆయనకి ఏదో ప్లస్ అవుద్ది అనుకున్నారు, కానీ అది పూర్తిగా మైనస్ అయిందండి. అదే గత ఎన్నికల్లో ఫలితాలకి ఎంతో కొంత కారణం అయిందండి.
ఇప్పుడు ఏమైంది అంటున్నాను. ఆ రోజు అవమానించారు అని చెప్పి అన్నారు కదా, నన్ను ఎవరు అవమానించలేదని చెప్పి చిరంజీవి గారే చెప్తున్నప్పుడు అప్పుడు అది అవకాశవాద రాజకీయం అవ- అవుతుంది కదా, అందుకే చిరంజీవి గారిని అవకాశవాది అంటున్నారు అంటున్నాను నేను. అవకాశవాద రాజకీయాలు కాదండి. ఆ వీడియో పూర్తిగా రిలీజ్ చేయలేదు. ఆ వీడియో కూడా బయటకు వచ్చిన తర్వాత వచ్చే వరకు కూడా ఎవరికి తెలియదండి. ఆ వీడియో రిలీజ్ చేయడం తప్పని అందరి ఫీలింగ్. మా అందరి ఫీలింగ్ లో వీడియో రిలీజ్ చేయకూడదు. అలా వీడియో రిలీజ్ చేయడం వల్లే ఈ రోజు ఆ డ్యామేజ్, ఈ డిస్కషన్ జరిగింది. అంతే చిరంజీవి గారు ఏం చెప్పారంటే, మాకు ఆ రోజు సాదరంగా ఆహ్వానించారు, పిలిచారు, మాట్లాడారు అని చెప్పారు తప్ప అంతకుమించి ఏం మాట్లాడలేదు. కాకపోతే ఆ వీడియో రిలీజ్ చేయడం, అందులో కొన్ని బిట్స్ కూడా కట్ చేశారని మాకున్న ఇన్ఫర్మేషన్ అండి. ఆ బిట్స్ కూడా కట్ చేసి ఆ వీడియోలో వాళ్ళకి అనుగుణంగా రిలీజ్ చేశారనేది మా అభిప్రాయం అండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ఎందుకంటే చిరంజీవి అభిమానులు అంటే ఖచ్చితంగా సహాయ కార్యక్రమాల్లో, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో ఎప్పటికీ ముందు ఉంటారు. మీరు చెప్పినట్టు రక్తదానం, నేత్రదానం మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, ఎదుటి వాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందుకు వెళ్తుంటారు. ఇదే చిరంజీవి గారు అందించినటువంటి స్ఫూర్తి. అయితే ఈ వివాదంపై కూడా చాలా సంయమనంతో ఉండి శాంతియుత మార్గంలో శాంతి ప్రదర్శనతోటి మీ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ఎక్కడా కూడా ప్రజా జీవనానికి భంగం కలిగించకుండా మీ నిరసన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అతి త్వరలో ఈ ఘర్షణ పూరిత వాతావరణం పూర్తిగా సమసిపోవాలి, అందరూ బాగుండాలని చెప్పి ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. డైలీ న్యూస్ కోసం మీ సమయం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.